హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద ఇండియన్ బ్రాండ్ లావా అగ్ని 4 అయితే లాంచ్ చేశారు నవంబర్ 20th రోజు. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనకు మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంది. చాలా ప్రీమియం ఇచ్చారు లుక్ అయితే. సైడ్స్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ విత్ మ్యాట్ ఫినిష్తో అయితే ఇచ్చారు. దీన్ని 2 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి మిస్ట్ వైట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాంటమ్ బ్లాక్. నెక్స్ట్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్ 256 GBలో LPDDR5X అండ్ UFS 4.0 అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఈ బడ్జెట్లో మీరు BGMI 60 FPSలో అయితే హ్యాండిల్ చేస్తుంది వితౌట్ ఎనీ ల్యాగ్ అండ్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్పీడ్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ 1.5K రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇది ఫ్లాట్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్తో HDR10 సపోర్ట్ అయితే ఇచ్చారు. బెజిలెస్ విత్ పంచ్ హోల్ డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. 2400 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. మీరు నార్మల్గా ఎంత హెవీ సన్లైట్లోకి వెళ్ళినా కూడా మీకు డిస్ప్లే విజిబిలిటీ అయితే చాలా బాగుంది. డిస్ప్లేకి పేరు పెట్టడానికి ఏం లేదు. మీరు మూవీ చూసేటప్పుడు కానీ అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కానీ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేతో. నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ మీకు చాలా బాగుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు, మీరు మూవీస్ చూసేటప్పుడు, ఈవెన్ మీరు సాంగ్స్ వింటున్నప్పుడు కూడా మీకు చాలా క్లియర్ అయితే ఉంది అండ్ లౌడ్ ఉంది. స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు విత్ 66 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్. 21 minutesలో 51 ఛార్జ్ చేసుకోవచ్చు. 50 minutesలో 100% అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నార్మల్ యూజర్ అయితే ఇది మీకు ఫుల్ వర్కింగ్ అయితే ఈజీగా వస్తుంది. మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఈవినింగ్ టైం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. కూలింగ్ విషయానికి వస్తే 4300 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 50 MP మెయిన్ కెమెరా విత్ OS, 8 MP అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ కెమెరా 50 MP. మీరు మెయిన్ కెమెరాలో మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు విత్ డీటెయిల్స్. మీకు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అండ్ క్లీన్ వస్తాయి. ఇక వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 FPSలో మీరు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది అండ్ స్టేబుల్గా అయితే ఉంటుంది. OS ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ IP రేటింగ్ విషయానికి వస్తే 64 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. మీకు చిన్న చిన్న రెయిన్లో కానీ మీకు చిన్న చిన్న డ్రాప్స్ పడ్డా కూడా ఇదైతే సర్వైవ్ అవుతుంది. ఇందులో వాయు AI డాగ్ బొమ్మను అయితే ఇచ్చారు. ఇది ఎలా అంటే AI లాగానే మనం దీంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీంతో మాట్లాడడం కానీ దీన్ని క్వశ్చన్ చేసినా కూడా ఇదైతే ఆన్సర్స్ ఇస్తుంది మనకు సేమ్ AI లాగానే. ఫైనల్లీ ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.